హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యా హక్కు చట్టం 2009 దీనిని రద్దు చేసింది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 క్యాపిటేషన్ ఫీజ్. నెక్స్ట్ క్వశ్చన్. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచారం తెలపవలసిన దరఖాస్తును ఈ కాల వ్యవధిలోగా పరిష్కరించాలి. ఆన్సర్ ఆప్షన్ 4 1 నెల. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ 2022 ప్రతిపాదించిన గణిత బోధనలో వ్యూహాల గురించి సరైన సమాధానం గుర్తించండి. ఏ మూర్త అనుభవాల నమూనా, అనుభవం, మౌఖిక భాష, చిత్రాలు, రాత సంకేతాలు. బి 4 గడుల నమూనా, మౌఖిక గణితం, నైపుణ్య బోధన, నైపుణ్య అభ్యసనం, గణిత క్రీడలు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ఉద్దేశాలు. 1 6 నుండి 18 సంవత్సరాల పిల్లలకు ఉద్దేశించినది. 2 పిల్లలను గణితము, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికతలో ప్రయోగాల ద్వారా ప్రేరణ కలిగించుట. 3 ఈ కార్యక్రమాన్ని ఆర్ఎంఎస్ఏ ద్వారా అమలు చేయుట. 4 ప్రయోగశాల ఆధారిత మూల్యాంకనాన్ని నిర్వహించుట. ఆన్సర్ ఆప్షన్ 4 1 2 3. నెక్స్ట్ క్వశ్చన్. మతము, జాతి, కులము, లింగము పుట్టిన ప్రదేశం ఆధారంగా రాజ్యం వివక్ష చూపరాదని నిర్దేశించే భారత రాజ్యాంగ అధికరణ. ఆన్సర్ ఆప్షన్ 1 15వ అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 మరియు పర్యావరణ శాస్త్ర పాఠ్య ప్రణాళిక తయారీకి ఈ సిద్ధాంతం ఆధారమైనది. ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక నిర్మాణాత్మక వాదం. నెక్స్ట్ క్వశ్చన్. రక్తంలో, వర్ణంలో భారతీయులై ఉండి అభిరుచుల్లో, అభిప్రాయాల్లో, నైతికతలో, మేధస్సులో ఆంగ్లేయులుగా ఉండే కొత్త వర్గాన్ని ఏర్పరచడం ఇంగ్లీష్ విద్యా లక్ష్యం అని తెలిపినది. ఆన్సర్ ఆప్షన్ 4 మేకాలే. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి విద్యాభ్యాస ప్రారంభ సమయంలో జరిగే ఉత్సవం. ఆన్సర్ ఆప్షన్ 1 పబ్బజ. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఏ 1984 యునెస్కో నియమావళి. బి 1977 ఎన్సిఈఆర్టీ నియమావళి. సి 1985 చాటోపాధ్యాయ కమిషన్. డి 1985 ఎస్ఐఈటి నియమావళి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకు, లాటిన్ తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది అని అభిప్రాయపడింది.
ఆన్సర్ ఆప్షన్ 2 మేకాలే. నెక్స్ట్ క్వశ్చన్. అధికారుల ఆడిట్ రిపోర్ట్ రికార్డ్ అనేది పాఠశాల రిజిస్టర్లలో ఈ విభాగానికి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 పర్యవేక్షణ మరియు తనిఖీ రిజిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ స్త్రీ విద్యాభివృద్ధిని గురించి తెలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 15, 16. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎల్పి పాఠశాలలను వీరు నిర్వహిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్జిఓలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం 10+2 కన్నా తక్కువ విద్యార్హత గల అంగన్వాడీ వర్కర్ లేదా టీచర్కు ఈ కాలపరిమితి గల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 1 సంవత్సరం డిప్లొమా కోర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఎథోస్ అనే పదం ఏ భాష నుంచి తీసుకోబడింది. ఆన్సర్ ఆప్షన్ 4 గ్రీకు. నెక్స్ట్ క్వశ్చన్. నైతిక విలువలను బోధించుటకు ఈ పద్ధతి మేలైనదని మాధ్యమిక విద్యా కమిషన్ 1952 నుండి 53 మరియు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2000 అభిప్రాయపడినాయి. ఆన్సర్ ఆప్షన్ 1 సామీకృత పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినడం ఇది ఏ రకమైన విలువ. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజాస్వామిక విలువ. నెక్స్ట్ క్వశ్చన్. సమాచార హక్కు చట్టం 2005లోని ఈ సెక్షన్ ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడు తనకు కావాల్సిన సమాచారాన్ని కోరవచ్చు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 సెక్షన్ 6(1). నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005లోని అధ్యాయాలు వానిలోని అంశాల విషయంలో తప్పుగా జతపరచబడింది. ఆన్సర్ ఆప్షన్ 2 అధ్యాయం 3 దృక్పథం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.